ప్రజాధ్వనికి స్వాగతం. ఒకప్పుడు వెనుకబాటుతనానికి ప్రతీకగా చెప్పుకున్న రాయలసీమ ప్రస్తుతం అభివృద్ధి దిశగా మరో అధ్యాయం రాయడానికి సిద్ధమవుతోందా? భారీ సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులు, విస్తృతమైన పెట్టుబడుల అవకాశాలు, మౌలిక వసతుల అప్గ్రేడేషన్తో కూటమి ప్రభుత్వం అక్కడ కొత్త చరిత్ర రాయబోతోందా? జరుగుతున్న పరిణామాలు చూస్తే అదే సంకేతం కనిపిస్తోంది. వరుస పెట్టుబడుల ఒప్పందాలు, సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ, రాయలసీమ రైతుల కోసం 40,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యాచరణ, ఇవన్నీ స్థానిక ప్రజల్లో ఆసక్తి, ఆశలు రేకెత్తిస్తున్నాయి. మరి రాష్ట్రంలో 2024 జూన్లో కూటమి అధికారంలోకి వచ్చింది మొదలు సీమకు ఏం చేసింది, ఆ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్సీ, వాకాటి నారాయణ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్సీ, రవిశంకర్ రెడ్డి గారు ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి. ముందుగా రామగోపాల్ రెడ్డి గారు, రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వ విజన్ ఏంటి? ఏడాదిన్నర కూటమి పాలనలో సీమ ప్రాంతం కోసం మీరు తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలేవి? ముందుగా చెప్పాలంటే రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని, రాయలసీమకు శాశ్వతంగా కరువు కాటకాల నుంచి ప్రజలను దూరం చేయాలనే ఒక సదుద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఆ రోజే తొలి అడుగులు పడడం జరిగింది. అంటే ముఖ్యంగా త్రాగునీరు, సాగునీరు లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న రాయలసీమ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందజేయాలనే ఒక గొప్ప ఆలోచనతో ఆ రోజే హంద్రీనివా సుజల స్రవంతి కానీ, గాలేరు నగరి సుజల స్రవంతి కానీ, తెలుగంగ ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు శంకుస్థాపన చేసి ప్రారంభించడం జరిగింది. దానికి వచ్చిన అనేక ప్రభుత్వాలు కూడా వాటికి కొనసాగింపుగా రాయలసీమ ప్రాంతానికి సాగునీరు అందజేసేదానికి అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా 2014, 2019 మధ్య కాలంలో రాయలసీమలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక గణనీయమైన పురోగతిని సాధించడం జరిగింది. ముఖ్యంగా పోతిరెడ్డిపట్టు ఇంటిగ్రేటర్ ద్వారా, గాలేరు నగరి సుజల స్రవంతి ద్వారా గండికోట రిజర్వాయర్ వరకు నీళ్లు తీసుకొని రావడము, అక్కడ నుంచి పులివెందుల ప్రాంతానికి సంబంధించి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కానీ, పైడిపాలెం రిజర్వాయర్ కానీ, అదేవిధంగా కమలాపురం నియోజకవర్గంలోని వామికొండ కానీ సర్వరాయ సాగర్ ప్రాజెక్టులకు నీటిని కృష్ణా జలాలను తరలించడం జరిగింది. అంతేకాకుండా హంద్రీనివా ద్వారా దాదాపుగా మదనపల్లి, కుప్పం వరకు కూడా కాలువలు పూర్తి చేసి దాదాపు మదనపల్లి వరకు 2019 కంటే ముందే కృష్ణానది జలాలు తీసుకోవడం జరిగింది. దీంతో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో అనేక ప్రాంతాల్లో కనీసం త్రాగడానికి కూడా కానీ గుక్కెడు తాగునీళ్లు కూడా దొరకని పరిస్థితి నుంచి సాగుకు పెద్ద ఎత్తున భూగర్భ జలాలు లభ్యం కావడము, అదేవిధంగా నీటిపారుదల సౌకర్యాలు మెరుగవడంతో ఈరోజు భారతదేశంలో అనేక రకాలైన పండ్ల తోటలు కానీ లేకపోతే కూరగాయలకు పండించే ప్రాంతాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా తలదన్నే విధంగా దాదాపు 20 రకాల పండ్ల ఉత్పత్తులు ఈరోజు రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో పండించే పరిస్థితి ఈరోజు రైతులకు ఒక సదవకాశం రావడం జరిగింది. అంటే అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా ఏదైనా కూడా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, ఓ ప్రాంతం ముందుకు పురోగతి సాధించాలన్నా నీరు అనేది చాలా ముఖ్యం. ఆ నీటి సమస్యను దాదాపుగా 70-80% రాయలసీమ ప్రాంతంలో పూర్తి చేయడం జరిగింది. అంటే ఇంకా ముఖ్యంగా కొంత చెప్పాలంటే అటు అనంతపురము, కడప జిల్లా కంటే కర్నూలు పశ్చిమ ప్రాంతాల్లో ఇంకా సాగునీటికి, తాగునీటికి కొంత సమస్య ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కర్నూలు పశ్చిమ ప్రాంతాలనంటే ఎమ్మిగనూరు కానీ, మంత్రాలయం కానీ, పత్తికొండ కానీ, ఆలూరు కానీ, కొడుమూరు ఆ ప్రాంతాల్లో కూడా సాగునీటి పరంగా కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి, అదేవిధంగా తుంగభద్ర నీటిని, కృష్ణా నీటిని ఏ విధంగా వాడుకోవాలన్న దానిపైన కూడా ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది. ముఖ్యంగా బ్రహ్మాండంగా కష్టపడి పనిచేసే రైతాంగం ఉంది. వారికి ప్రభుత్వాలు సరైన ప్రోత్సాహకాలు అందించినట్లయితే బంగారాన్ని పండించే రైతాంగాలు రాయలసీమ ప్రాంతంలో కానీ, అదేవిధంగా ఒంగోలు ప్రాంతంలో కూడా బ్రహ్మాండమైన నేలలు ఉన్నాయి, రైతులుగానే ఉండడం జరుగుతుంది. మళ్ళీ డిస్కస్ చేద్దామండి. నారాయణ రెడ్డి గారు, రాయలసీమకు జీవనాధారమైన ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తికి కూటమి ప్రభుత్వం ఎలాంటి ప్రాధాన్యత ఇస్తోంది? నమస్కారం అమ్మా. నమస్తే అండి. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అజెండానే ఉందమ్మా. ఏంటంటే నదుల అనుసంధానం అని చెప్పని కేంద్ర ప్రభుత్వం ద్వారా దీన్ని ప్రతి నదిని ఎక్కడ పైన ఉందో పైన నదుల నుంచి కింద నదుల దాకా అనుసంధానం చేస్తూ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ మధ్యలో వచ్చేటువంటి రిజర్వాయర్స్ అన్నింటినీ కూడా కలుపుకొని పూర్తి చేద్దామనేటువంటి ప్లానింగ్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి దగ్గర చాలా ఆలోచించి మరీ నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. అందువల్లే
ఆయన పరిశ్రమలు ఒకవైపున తీసుకొస్తూ వ్యవసాయ రంగాన్ని కూడా ఏ విధంగా మనం ముందుకు తీసుకువెళ్ళాలి, వ్యవసాయానికి ఎక్కువగా ఏ విధంగా తోడ్పడాలి అనేది ఆయన చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు. మీరు గతం పోల్చుకుంటేనమ్మా, గతంలో ఆయన స్ప్రింక్లర్ ఈ రోజున మనకు వచ్చినటువంటి రాబడి రాయలసీమలో పండ్ల తోటలు కావచ్చు, కాయగూరలు కావచ్చు, ఇవన్నీ కూడాను తీసుకొచ్చారు అంటే ఆయన యొక్క ఆలోచనే. ఎన్టీ రామారావు గారు కానీ ఆయన కానీ చేసినటువంటిది. కానీ గతంలో వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం ఏమైపోయిందంటే అసలు డ్రిప్ ఇరిగేషన్ లేదు, స్ప్రింకిల్ లేదు, అసలు నీళ్ళే లేవు. అసలు ఎక్కడ కూడా కొంత చిన్న ఒక 2 కోట్లు 5 కోట్లు ఖర్చు పెడితే అది ఒక ప్రాజెక్ట్ పూర్తవుతుంది కదా అనుకుంటే దానికి కూడా నిధులు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో అనేక విధాలుగా ఆలోచన చేసి ఏ విధంగానైనా సరే మన రాయలసీమకి నీళ్ళు ఇవ్వాలి, వాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చూడాలి అనేటువంటి ఆలోచనతోటి ఇవాళ ముందుకు వెళ్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే అందరూ కూడా ఏదేదో మాట్లాడారు పట్టుసీమ గురించి. ఆయన ఆలోచించి నీళ్లు తెచ్చినప్పుడు పట్టుసీమ వల్ల మనకు ఏం మేలు జరుగుతుంది అని అందరూ కూడా అడిగారు. పట్టుసీమ వల్ల ఏం మేలు జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. కృష్ణా జలాలు ఏదైతే అటువైపు అంటే అటు పోలవరం కింద ఉన్నటువంటి భూభాగానికి నీళ్లు అందించే విధంగా ఉన్నాయో ఆ ప్రాంతం నుంచి ఎక్కడైతే నీళ్లు తెచ్చుకొని కృష్ణా జిల్లాల నుంచి ఏదైతే కృష్ణా డెల్టాకంతా కూడాను పట్టుసీమ నీళ్ళు ఇచ్చినట్లయితే కృష్ణాకి వచ్చినటువంటి నాగార్జున సాగర్ నుంచి వచ్చినటువంటి జలాలన్నింటినీ కూడాను మనకు కుడివైపున అంటే రాయలసీమలో ఉండేటువంటి ప్రాంతానికి కానీ అటు నెల్లూరు, గుంటూరు, ప్రకాశం కావాల్సినటువంటి నీళ్ళని తీసుకొచ్చుకునే దానికి అవకాశం ఉంటుందనేటువంటిది ఆలోచన చేసినారు. కాబట్టే ఆ రోజు పట్టుసీమ అనేటువంటి ఆ కాలువను కూడా తీసుకురావడం కూడా జరిగిందన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఆలోచన చేసి ఆయన ప్రతి ఒక్కటి కూడా ఇవాళ ఏ అయితే అసంపూర్ణంగా మిగిలిపోయిన ప్రాజెక్టులు ఉన్నాయో రాయలసీమలో వాటిని అన్నింటినీ కూడా పూర్తి చేసుకొని రాయలసీమలో పూర్తిగా నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచన అయితే ఆయన చేస్తున్నారమ్మా. ముఖ్యంగా మా ప్రాంతం తీసుకుంటే, మా ప్రాంతం అంటే కృష్ణా జిల్లా కావచ్చు, ఇటువైపు ఉన్నటువంటి గుంటూరు, అట్లాగే నెక్స్ట్ వచ్చేటటువంటి ప్రకాశం తర్వాత వచ్చేటువంటి నెల్లూరు, తర్వాత చిత్తూరులో కొంత భాగం, వీటికంతా కూడా ఈ అనుసంధానం చేసిన తర్వాత కరువు రహిత ప్రాంతంగా అంటే వర్షాలు పైన పడ్డా కూడా చాలు, కింద మనకు వర్షాలు పడకపోయినా కూడా సరే వ్యవసాయానికి ఎక్కడా కూడా భంగం లేకుండా రైతు సకాలంలో పంటలు వేసుకునేదానికి ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుందమ్మా స్వప్న. ఓకే, ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతో గొప్పగా ఆలోచిస్తున్నారన్నటువంటి విషయాన్ని కూడా చూడాలి. దీనికి తోడే అనుసంధానం, ఈ నదులన్నింటినీ కూడా ఒకదాన్ని లింకప్ చేసి ఈ నదిలో నీళ్ళు లేకపోయినా ఆ నదికి పంపించడం, ఆ నదిలో నీళ్ళు లేకపోయినా ఈ నదికి పంపించడం, తద్వారా రిజర్వాయర్లన్నింటినీ కూడా ఫుల్ చేసుకొని మరి రైతాంగానికి అందించేదానికి శ్రీకారం చుడుతున్నారని చెప్పని నేను తెలియజేస్తున్నాను. ఓకే, రవిశంకర్ రెడ్డి గారు, గత ప్రభుత్వ హయాంలో రాయలసీమ అభివృద్ధిలో జరిగిన ముఖ్య లోపాలేంటి, వాటిని అధిగమించడానికి ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇక్కడ ఒక విషయం మాట్లాడాల్సిన అవసరం ఉంది. రాయలసీమ ప్రాంతానికి మూడు చాలా ముఖ్యమైన విషయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన దాంట్లో జలవనరులు, రోడ్లు, పరిశ్రమలు, ఈ 3 అభివృద్ధి చేయడం ద్వారా రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉందని చెప్పి చెప్తుంది. ఇది చాలా మంచి విషయం. ఎప్పటి నుంచో మేమందరం చెప్తున్నటువంటి విషయం. రాయలసీమ ప్రాంతంలో 1 కోటి ఎకరాలకు పైగా వ్యవసాయానికి యోగ్యమైన భూమి ఉంది. కానీ సాగునీటి అందించేటువంటి భూమి చూసుకుంటే 25 లక్షల ఎకరాలకు కూడా ఇంకా ఇక్కడ నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. సుమారుగా 75 లక్షల ఎకరాలకు పైగా, ఇంకా చెప్పాలంటే ఆ చెరువులు అన్నింటినీ కలుపుకుంటే కూడా 25 లక్షల ఎకరాలకు కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. 1 కోటి ఎకరాలు పండించేటువంటి భూమి ఉన్న ప్రాంతానికి సమృద్ధిగా నీళ్ళు ఇవ్వగలిగితే తప్పకుండా ఈ ప్రాంతం అద్భుతమైన ప్రగతిని, అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తుందన్నది వాస్తవం. దానికోసం ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా, ఈ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టుగా పత్రికల్లోనూ టీవీల్లోనూ వస్తున్నది. అది సానుకూలమైన విషయమే అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. అయితే ఇది మాటలకే పరిమితం కాకుండా చేతల్లో కూడా ఈ ప్రభుత్వం కనుక అది చూపించగలిగితే తప్పకుండా ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన పద్ధతుల్లో మద్దతు తెలియజేస్తారు. ఇంకొకటి సమస్య ఏమిటంటే ఇందులో
గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం విఫలమైందే ఇక్కడ. రాయలసీమ ప్రాంతం యాక్చువల్గా వైసీపీకి కంచుకోటగా ఉన్నది. రాయలసీమ ప్రాంతాన్ని పట్టించుకోవడంలోనూ ఈ ప్రాంతంకి కావాల్సిన నీళ్లు, నిధులు, పరిశ్రమలను ఇవ్వడంలోనూ జగన్ ప్రభుత్వం విఫలమైంది. కాబట్టే ఇక్కడ వాళ్లకు సీట్లు పోయి కూటమి ప్రభుత్వానికి గణనీయమైన సీట్లని ఈ రాయలసీమ ప్రజలు కట్టబెట్టడం జరిగింది. కాబట్టి సహజంగానే వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయినామనే విషయాన్ని ఈ రోజుటికి వైసీపీ నాయకత్వం కానీ వైసీపీ పార్టీ కానీ ఆత్మపరిశీలన చేసుకుంటున్న పరిస్థితి అయితే ఏం కనిపించడం లేదు. అదేదో చంద్రబాబు మోసం చేసి గెలిచినాడు, లేకపోతే ఈవీఎంల ద్వారా గెలిచినాడు, ఇట్లాంటి పై వాటికే పరిమితం అవుతున్నారు తప్ప ఏ ఆకాంక్షలతో అయితే, ఏ ఆశలతో అయితే, ఏ అభిమానంతో అయితే ఈ రాయలసీమ ప్రజలు ఓట్లు వేసినారో అవన్నీ నెరవేరకపోవడమే కారణం అన్న విషయాన్ని వాళ్ళు అంగీకరించడం లేదు. ఇప్పటికైనా వాళ్ళు అది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం. ముఖ్యంగా ప్రాజెక్టుల విషయంలో చాలా అన్యాయం చేసినారు. నీళ్లు ఇవ్వడంలో కానీ, నిధులు ఇవ్వడంలో కానీ, చిన్న చిన్న పనులు చేసి పూర్తి చేయడంలో కానీ చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారు రాయలసీమ ప్రాంతం. అదంతా నెరవేరలేదు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రాజెక్టుల నిండా నీళ్లు ఉన్నాయి. కానీ సమస్య ఏమిటంటే ఆ ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి కాలువలు తీయడంలో చాలా లోపం కొనసాగుతూ ఉన్నది. ఈ ప్రభుత్వం అయినా దాని మీద దృష్టి పెట్టి ఆ కాలువలు పూర్తి చేయకపోతే ప్రాజెక్టులో ఉన్న నీళ్లు పెద్ద ఉపయోగం కాదు అన్న సంగతిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి, ముఖ్యంగా కడప స్టీల్ ప్లాంట్ వస్తుందని చెప్పి ఆశ పెట్టుకొని ఉన్నారు. ఆ ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది అన్న అభిప్రాయం ఈ ప్రాంతంలో ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కడప ఉక్కు ఫ్యాక్టరీకి మేము 15 రోజుల్లో మహానాడు తర్వాత పనులు ప్రారంభమవుతాయన్నారు. ఇప్పటికి కూడా అది కూడా ప్రారంభం కాదు. ఇట్లాంటి పనుల పట్ల ఇంకొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వమైన ఇచ్చిన మాట ప్రకారం రాయలసీమ ప్రజలకు, రాయలసీమ ప్రాంతానికి, రాయలసీమ నిరుద్యోగులకి, ముఖ్యంగా రాయలసీమలో చదువుకున్న పిల్లలకి భవిష్యత్తునిచ్చేటువంటి పరిశ్రమలు నిర్మించడంలో కృషి చేస్తే ఏదైతే ఈరోజు 40,000 కోట్లతో చెప్తున్నారో దాంట్లో భాగంగానైనా ఇవి పూర్తి చేయడం ద్వారా మాత్రమే రాయలసీమ ప్రజల మనసుని, రాయలసీమ ప్రజల అభిమానాన్ని చూరగొనొచ్చు. అట్లాంటి ప్రయత్నం చేయడం ద్వారా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్లాలని చెప్పి నేను కోరుకుంటాను. రైట్. రామ్గోపాల్ రెడ్డి గారు, సౌర పవన విద్యుత్ రంగంలో భారీ పెట్టుబడుల ద్వారా రాయలసీమకు పారిశ్రామికంగా, ఆర్థికంగా ఎలాంటి ప్రయోజనం చేకూరుంది? ముఖ్యంగా రాయలసీమ ప్రాంతము అటు సోలార్ పవర్ కానీ విండ్ పవర్కు అనుకూలమైన ప్రాంతం. ఇప్పటికే అనేక సంస్థలు అటు ముఖ్యంగా అనంతపురము, కడప, కర్నూలు జిల్లాల్లో సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. అంతేకాకుండా కొంత విదేశీ సంస్థలు, కొన్ని అంతర్జాతీయ సంస్థలు కూడా మన జరిగిన విశాఖపట్నంలో జరిగిన పారిశ్రామిక సదస్సులో కూడా రాష్ట్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్లు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా గ్రీన్ ఎనర్జీ ప్రొడక్షన్లో భాగంగా రివర్స్ పంపింగ్ ద్వారా ఈ హైడల్ విద్యుత్తును ఉత్పత్తి చేసే ఆ ప్రాజెక్టులు కూడా రాయలసీమలో ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. అనంతపురం జిల్లాలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద ఆదాని సంస్థ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా గండికోట రిజర్వాయర్ వద్ద, అదేవిధంగా గ్రీన్కో వాళ్ళు నంద్యాల జిల్లాలో కూడా ప్రాజెక్టులు పూర్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాయలసీమలో మెరుగైన వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, విండ్కి కానీ సోలార్కి కానీ. అంటే ఇప్పటికే దాదాపు 7-8 మెగావాట్ల సౌరపవన విద్యుత్తు ఉత్పత్తి రాయలసీమ ప్రాంతం నుంచే జరుగుతోంది. బ్రహ్మాండంగా అనేక రకాలైన, అంటే విస్తారమైన భూమి ఎంత కావాల్సినా కూడా ఆ సౌర విద్యుత్తుకు సంబంధించి ఎక్కువ భూమి కావాల్సి ఉంటుంది. కాబట్టి విస్తారమైన భూ బ్యాంక్ ఉంది. వాటన్నిటిని కూడా, అంతేకాకుండా చాలామంది రైతులు కూడా, అంటే సౌర విద్యుత్ కంపెనీలు మంచి ప్రైస్ ఇస్తున్నదంటే ఎకరాకు 30,000-31,000 రూపాయలు ఏడాదికి గుత్త ఇస్తున్నందున చాలామంది రైతులు కూడా సౌర విద్యుత్తు ప్రాజెక్టులకు భూములు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే మొత్తం మీద దక్షిణ భారతదేశానికి రాయలసీమ ప్రాంతం నుంచి విద్యుత్తు ఉత్పత్తిదారుగా రాయలసీమ ప్రాంతము ఒక ప్రముఖ స్థానాన్ని ఆక్రమించడం జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా రాజమండ్రి ప్రాంతానికి కానీ, లేదంటే ఉత్తరాంధ్రకు సంబంధించి కూడా ఈ సౌర పవన విద్యుత్తును డైరెక్ట్గా కనెక్ట్ చేసేదానికి సపరేట్ లైన్ కూడా వేసేదానికి ప్రభుత్వం ఇటీవలనే ఆ ప్రణాళికలు కూడా సిద్ధం చేయడం జరుగుతుంది. త్వరలోనే ఆ పనులు కూడా ప్రారంభమవుతాయని చెప్పి ఇటీవలనే అధికారులు కూడా చెప్పడం జరిగింది. అలాగే విద్యుత్తుకు సంబంధించి, ఇది వ్యవసాయానికి సంబంధించి కూడా PM కుసుమ్ పథకంలో భాగంగా ఎక్కడైతే వ్యవసాయానికి ఎక్కువ విద్యుత్ అవసరం ఉంటుందో ఆ ప్రాంతాల్లో PM కుసుమ్ పథకం ద్వారా ఈ సోలారు
ప్రాజెక్టులను కూడా అంటే 2 మెగావాట్లు 3 మెగావాట్లు ఆ ప్రాంత పరిస్థితి ఆ ప్రాంత వినియోగానికి ఎంత ఉంటుందో దాన్ని బట్టి రాయలసీమలో ఇప్పటికే ఫస్ట్ ఫేజ్లో ఆ సౌర విద్యుత్ ప్రాజెక్టులు కూడా పూర్తి కావడం జరిగింది. ముఖ్యంగా రాయలసీమలో భూగర్భ జలాల ఆధారంగానే ఎక్కువగా పండ్ల తోటలు కానీ లేకుంటే మిగతా పంటలు కూడా పండించే పరిస్థితి ఉంది కాబట్టి ఎక్కువ వినియోగము రాయలసీమ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి ఈ సౌర పవన విద్యుత్తు ఈ ఉత్పత్తిని ఉపయోగించుకొని రాయలసీమ సర్వతోముఖాభివృద్ధి కోసం రాయలసీమలో ఉండే వ్యవసాయాన్ని వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా ఆ విద్యుత్తును వాడుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా పై ప్రాంతాలు అంటే కృష్ణాలో కానీ తుంగభద్రలో కానీ ప్రతి ఏడాది వరదలు కూడా బాగా వస్తుండడంతో రాయలసీమ ప్రాంతంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తి నిండుకుండలు ఉన్నాయి. ఇటీవలనే కుప్పంలో కూడా గత 2 నెలల క్రితమే కుప్పం నియోజకవర్గానికి కూడా పూర్తి స్థాయిలో కృష్ణా జలాలను తీసుకొని జరిగింది. అంతేకాకుండా అంద్రినీవా కాలువలకు సంబంధించిన కాలువలు కూడా వెడల్పు చేసి ఎక్కడ కూడా నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చివరి ఆయకట్టుకు రాయలసీమ చివరి ఆయకట్టు అంటే అటు కుప్పం ప్రాంతానికి కూడా పూర్తి స్థాయిలో నీరు తీసుకుపోయిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. రైట్. నారాయణ రెడ్డి గారు, నీటి కొరతను తీర్చడానికి బనకచెర్ల వద్ద ఒక ప్రాజెక్టు నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళిక చేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి నీటిని రాయలసీమకు తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని సాధ్యాలేంటి? అమ్మా, ఈ ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా సరే ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా చేర్చి ప్రజలకు అందించేటువంటి బాధ్యత ఇవాళ చంద్రబాబు గారు తీసుకున్నారు. దీనికి కావాల్సినటువంటి ఎలాంటి సహాయమైనా సరే కేంద్రం నుంచి తీసుకొచ్చేదానికి ఇవాళ మేమందరం కూడా రెడీగా ఉన్నాం. మోడీ గారు కూడా ఇలాంటి ప్రాజెక్టులలో ఎక్కడా కూడా జాప్యం జరగకుండా నీళ్లు అందించేటువంటి విషయంలో కానీ రైతులకు మేలు చేసేటువంటి విషయంలో కానీ ఎక్కడా కూడాను వెనకడికి వేసేది లేదు. కాబట్టి తప్పకుండా ఈ యొక్క ప్రాజెక్ట్ని చేసి తీర్తామని చెప్తా ఉన్నామా. ఎందుకంటే గతంలో మీరు చూశారు వైసీపీ పరిపాలనలో ఎలా ఉండిందా అని. అంతా సెట్టింగుల పరిపాలన. అంటే వాళ్ళు ఎలక్షన్కి ముందు కుప్పంలో నీళ్లు తీసుకొని పోయి పోసి ఇదిగో నీళ్లు తీసుకొచ్చినాం కుప్పానికి అని చెప్పినట్టు మాట మనందరం మర్చిపోకూడదు. ముఖ్యంగా రాంగోపాల్ రెడ్డి గారు అక్కడ ఉంటారు కాబట్టి ఆయన స్వయంగా చూశాడు. అది కరెక్ట్గా వాళ్ళు అక్కడి నుంచి వెనక్కిపోగానే ఆ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయో పూర్తిగా ఆరిపోయినాయి. అది ఇలాంటి సెట్టింగ్లు చేసేటువంటి ప్రభుత్వం కాదు ఇది. చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పినా సరే ఆయన ఆలోచన చేసి తద్వారా చేయాల్సినటువంటి వ్యక్తిగా ముందుకెళ్తారు. దానికి సంబంధించినట్టు నరేంద్ర మోడీ గారు కూడా అలాంటి వ్యక్తే కాబట్టి ఏదైనా ప్రజల కోసం చేయాలనేటువంటి వీళ్ళిద్దరి యొక్క ఆలోచన ఈ జంట ప్రభుత్వంతో ముందుకు వెళ్తారన్నటువంటి విషయం మాత్రం తెలియజేస్తున్నాను. ఇంకొకటి మాకు నెల్లూరు చిత్తూరు ఈ ప్రాంతం గురించి చెప్పాలంటే ఈ ఏరియాలో ఇవాళ నెల్లూరు జిల్లాలోనే 15 లక్షల ఎకరాలకి ఇవాళ సాగునీరు నిలువుగా ఉంది. ఎందుకంటే మాకున్నటువంటి సోమశిల 78 టీఎంసీ, అట్లాగే కండ్లేరు 68 టీఎంసీ, అట్లాగే సర్వేపల్లి 28 టీఎంసీ, ఇంకా మిగతా చెరువులన్నీ కలుపుకుంటే మాకు 15 లక్షల ఎకరాలకి ఇవాళ సాగునీళ్ళు సరిగా ఉన్నాయమ్మా. అట్లాగే దానికి సంబంధించిన ఎరువులు కావచ్చు అన్నిటినీ కూడాను రెడీ చేసి పెట్టుకోవడం జరిగింది. 15 ఇవన్నీ కలుపుకుంటే 75 లక్షల కోట్ల రూపాయల సంపదని ధాన్యాన్ని ఈ యొక్క నెల్లూరు జిల్లా వరకే ఇవాళ దేశానికి అందించేటువంటి పరిస్థితి మా రైతాంగం తీసుకొస్తున్నటువంటి విషయాన్ని కూడా నేను గర్వంగా చెప్తూ ఉన్నా. ఇదంతా కూడా సగం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనే. ఏదైతే ఆ రోజున తెలుగు గంగ అనుకున్నామో తెలుగు గంగ మనం మద్రాసుకి నీళ్లు ఇస్తున్నా బ్రాంచ్ కెనాల్స్ ద్వారా మాకు కావాల్సినటువంటి చెరువులకు అన్నిటికీ కూడా నీళ్లు తీసుకొని తద్వారా రైతాంగాన్ని అందరికీ కూడా నీళ్లు అందించేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు రవి గారు చెప్పారు ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళకందరికీ కూడాను ఈ బ్రాంచ్ కెనాల్స్ ఏ అయితే రిజర్వాయర్స్లోకి నీళ్లు వచ్చాయో ఆ బ్రాంచ్ కెనాల్స్ కూడా పూర్తి చేసి వాటి లైన్లు కూడా పూర్తి చేసి త్వరగా నీళ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఇవాళ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్నదనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. రైట్. రవిశంకర్ రెడ్డి గారు, గత ప్రభుత్వంలో పరిశ్రమలు పెట్టడానికి వచ్చిన మనం తరిమేశారు. వైసీపీ బెదిరింపుల వల్లనే జాకీ కియా అనుబంధ పరిశ్రమలు అందుకే వెళ్లిపోయంటారు చాలా మంది. ఆ విషయం తెలుసు. ఆ భయాన్ని తొలగించి రాయలసీమకు పెట్టుబడులు ఆకర్షించే విషయంలో కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తోంది? ఈ విషయంలో పోయిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దల్లో మార్పు ఉంది. గతంలో ప్రభుత్వ పెద్దలే దాన్ని ప్రోత్సహించే పద్ధతుల్లో వ్యవహరించేవాళ్ళు. దానివల్ల చాలా దుష్పరిణామాలు రాయలసీమ ప్రాంతంలో వచ్చినాయి.
కానీ ఈ ప్రభుత్వంలో పెద్దలు అట్లా ప్రోత్సహించే స్వభావం కానీ అట్లాంటి ప్రోత్సహించే లక్ష్యం కానీ లేని వాళ్ళు. కానీ దురదృష్టం ఏమిటంటే రాయలసీమ ప్రాంతంలో పరిశ్రమల మీద ఆధిపత్యం వహించడానికి, పెత్తనం చేయడానికి ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు లేకపోతే స్థానిక నాయకులు చేస్తున్న ప్రయత్నాలు కూడా కొంత నిరాశాజనకంగా ఉన్నాయి. మనం చూసే అనేక పరిశ్రమల్లో వాళ్ళకు సంబంధించిన ఆధిపత్యం వహించడం కోసం స్థానిక నాయకత్వం చేస్తున్నటువంటి దౌర్జన్యాలు ఇటీవల కాలంలో ఈనాడులోనే ప్రముఖంగా వచ్చినాయి. ఈనాడులోనే వాటిని చాలా తీవ్రంగా రాసినటువంటి సందర్భం ఉంది. నేను అనేది ఏమిటంటే అట్లాంటివి కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పరిశ్రమలు రావడానికి ఒక సానుకూలమైన వాతావరణం అయితే ఈ ప్రాంతంలో సృష్టించాలి. అత్యంత అనుకూలమైన ప్రాంతం పరిశ్రమలు పెట్టడానికి, పరిశ్రమలు అభివృద్ధి కావడానికి, పరిశ్రమలకు కావాల్సినటువంటి మానవ వనరులు లభించడానికి రాయలసీమ ప్రాంతం చాలా అనుకూలమైంది. దీంట్లో రెండో కోణం కూడా చూడాలి. కడప లాంటి చోట లేదు రాయలసీమ లాంటి చోట పెడుతున్న పరిశ్రమల్లో నామినల్ జీతాలు ఇచ్చి కార్మికుల శ్రమని కొట్టేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఒక డిక్సన్ అని ఒక పరిశ్రమ ఉంది. 8,500, 9,000, 10,000 లోపల జీతం ఇస్తున్నారు. 3,000, 3,500 మందో పనిచేస్తున్నారు. అంటే పరిశ్రమలు రావడం ఎంత ముఖ్యమో ఆ పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళకి తగినంత వేతనాలు రాకపోతే, ఆ వేతనాలతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కొనుగోలు శక్తి పెరగకపోతే ఈ ప్రభుత్వం అనుకున్న లక్ష్యం కానీ ఆశయం కానీ నెరవేరేటువంటి పరిస్థితి ఉండదు. అందుకని కార్మికులకు ఇచ్చే వేతనాల పట్ల, కార్మికులకు ఇస్తున్న సౌకర్యాల పట్ల, కార్మికుల కోసం చేస్తున్న ఖర్చు పట్ల కూడా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే పరిశ్రమలు వచ్చినా కూడా అన్రెస్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వం పరిశ్రమల పట్ల, పరిశ్రమల రాక కోసం ఒక సానుకూలమైన వాతావరణాన్ని, ప్రయత్నాన్ని చేస్తుంది అని చెప్పి అందరికీ అనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో రాయలసీమ ఏమంటారు, ఈ ఏవైతే హార్టికల్చర్ ఆధారంగా కొన్ని పరిశ్రమలు పెట్టడానికి, గనుల ఆధారంగా కొన్ని పరిశ్రమలు పెట్టడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రపంచంలో ఎక్కడ దొరకనంత గొప్ప గనుల సంబంధించిన సంపద రాయలసీమ ప్రాంతంలో దొరుకుతుంది. అనేక రకాల అవన్నీ ఉన్నాయి. వెరైటీస్ కానీ, ఇతరత్ర రాపనాతి నారలు కానీ ఇవన్నీ కూడా దొరికేటువంటి ప్రాంతం. ఇట్లాంటి చోట పరిశ్రమలు పెట్టడం ద్వారా, ఉపాధి కల్పించడం ద్వారా వ్యవసాయం మీద, ఎక్కడైతే వ్యవసాయం మీద ఆధారపడిన జనం ఉన్నారో దాన్ని తగ్గించడం కూడా, నీళ్ళ మీద ఒత్తిడి తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఆ రకంగా పరిశ్రమలు పెట్టడం అన్నది, పరిశ్రమలకు సానుకూల వాతావరణం సృష్టించడం అన్నది ఈ ప్రభుత్వ కాలంలో మెరుగవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఓకే, రైట్. నారాయణ రెడ్డి గారు చెప్పండి. ఇవాళ పరిశ్రమల గురించి మనం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోల్చుకుంటే అమ్మా 11,73,000 కోట్ల రూపాయల పరిశ్రమలు ఇవాళ గ్రౌండ్ అయ్యాయమ్మా, పనులు జరుగుతూ ఉన్నాయి. మరి ఇటీవల మనకందరికీ తెలుసు, గూగుల్ పరిశ్రమ ద్వారా మనకు వచ్చిన డేటా సెంటర్ గురించి ఏ విధమైనటువంటి వ్యాఖ్యానం చేశారో గత మంత్రులు కావచ్చు, లేకపోతే ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అక్కడ ఉండేవాళ్ళు. ఇది ఒక పెద్ద డబ్బా, దీంట్లో వేడి ఎక్కువైపోతుంది, దీనికి నీళ్లు ఎక్కువ కావాలి, దీనికి కరెంట్ ఎక్కువ కావాలి, అందువల్లనే ఆంధ్రప్రదేశ్లో పెట్టారు అని చెప్పని సోది మాటలు మాట్లాడారు. తర్వాత వాళ్ళ ముఖ్యమంత్రి వచ్చాడు, ఇదేంది ఇక్కడ దాకా పొరపాటు జరిగిపోతా ఉందని చెప్పని, లేదు 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 అది మేము తీసుకొచ్చినాను, అది ఇదని చెప్పని ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పాడు. మరి ఇలాంటి అసమర్థులకి ఏం చేయాలో కూడా తెలియదు. ఎవరైనా వచ్చి గతంలో మేము ప్రాజెక్టు పెట్టాలి అని చెప్పని వస్తే, నా ప్రాంతంలోనేనమ్మా మాకు ఏ ఈక్విటీ ఇస్తామని చెప్పని అడిగారు. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు భయపడిపోయి. ఇదేంటి ఈక్విటీ అడగడం ఏంటి, ఏదైనా డబ్బులు అడిగినా ఇచ్చేవాళ్ళం, కానీ ఈక్విటీ అడిగి మళ్ళీ మేము కేసులో ఇరుక్కోవాలా అని చెప్పని వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇవాళ వచ్చిందమ్మా. అడిగే అడగకుండానే ఇవాళ జిందాల్ వాళ్ళు ఏదైతే మనకు అనకాపల్లిలో మళ్ళా కూడా కొత్తగా ఇవాళ మనకు కావాల్సినటువంటి స్టీల్ ఫ్యాక్టరీ తీసుకొచ్చేదానికి కూడా శ్రీకారం చుట్టింది వాస్తవమే కదమ్మా. ఇది కాకుండా 13 లక్షల కోట్లు ఇవాళ ఒప్పందాలు జరిగాయి మొన్న సమిట్లో. ఇవి అన్నీ కూడా గ్రౌండ్ అయ్యేదానికి ఇవాళ లోకేష్ బాబు చాలా క్లియర్ కట్గా చాలా కష్టపడతా ఉన్నాడు, చిన్నవాడైనా కూడా. అందువల్లే మోడీ గారు ఆయన్ని ఎంతసేపు లోకేష్ 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 అని దగ్గరికి పిలుచుకుంటా ఉన్నాడు. తప్పకుండా కూడాను ఈ 13 లక్షల కోట్లు కూడా గ్రౌండ్ అవుతాయనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను. రైట్. రాంగోపాల్ రెడ్డి గారు, రాయలసీమ 4 జిల్లాల్లో కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనలో ప్రధానంగా చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏంటి? అంటే ముఖ్యంగా సాగునీటి రంగాన్ని స్థిరీకరించాలనే ఒక ఆశయంతో హంద్రీ నియామకాలను వెడల్పు చేయడం, అంతేకాకుండా గాలేరు నగరికి సంబంధించిన అర్ధాంతరంగా గత ప్రభుత్వంలో టెండర్లు పిలిచి ఆగిపోవడం జరిగింది. వాటిని కొనసాగింపుగా దాదాపు అంటే 1,100 కోట్లు ఖర్చు పెట్టి కడప నియోజకవర్గం వరకు గాలేరు నగరి కాలువలను
విస్తరించడం. అంటే దానికంటే ముందు పోవాలంటే ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ రావాల్సి ఉంటుంది కాబట్టి ఫారెస్ట్ క్లియరెన్స్లో తీసుకోవడం ఇచ్చేదానికి కానీ కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా అటవీ శాఖ వాళ్ళతో చర్చించి ఆ అనుమతులు కానీ తీసుకొనేసి దాన్ని ముందుకు పోవాలని చెప్పి ఒక ప్రక్రియను కూడా ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా కర్నూలు జిల్లాలో కూడా కొత్తగా ప్రాజెక్టులు అంటే గతంలో 2019 కంటే ముందు ప్రారంభించి ఆగిపోయిన ప్రాజెక్టు ఉన్నాయి, వాటిని కూడా కొనసాగించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కాకుండా ఏదైతే ఎక్కడైతే కాలువలు సరిగా లేవో వాటన్నిటిని కూడా పటిష్టం చేసి ప్రవాహాన్ని సక్రమంగా తీసుకొని పోయే కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అంటే వీటన్నిటి ద్వారా ఈరోజు ముఖ్యంగా అనేక రకాల భారతదేశంలో అనేక రకాలైన పండ్లు కానీ కూరగాయలు అనేక ప్రాంతాల్లో పండుతున్నప్పటికీ ముఖ్యంగా కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఏ పండైనా కూడా పండేదానికి అవకాశం ఉంది. అంటే ఈరోజు ప్రపంచంలో అనేక ప్రాంతాలు డ్రాగన్ ఫ్రూట్ కానీ లేకుంటే కనుక ద్రాక్ష అంటే ఒరిస్సాను, బెంగళూరు, కర్ణాటకలో పండుతుందనే పరిస్థితి నుంచి ఈరోజు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం, రాయదుర్గం ప్రాంతాల్లో ఈరోజు ద్రాక్ష కానీ పండిస్తున్నారు. ఎడారి ప్రాంతాల్లో పండే ఖర్జూరం ఈరోజు అనంతపురం, కడప జిల్లాల్లో ఖర్జూరపు సాగు కూడా చేయడం జరుగుతుంది. కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఒకవైపు సాగునీటి రంగాన్ని తీసుకోవాలి, రైతాంగానికి ఇందాక చెప్పినట్టు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముఖ్యంగా ఈ ఉద్యాన పంటలు కానీ వ్యవసాయ రంగానికి కావాల్సింది ప్రోత్సాహకాలు అవసరం. అంటే యాంత్రీకరణ పథకాన్ని కూడా పూర్తిగా చేయడం జరిగింది. 1 సెంటీమీటర్ పైపు కూడా 5 సంవత్సరాల్లో డ్రిప్పులు కానీ స్ప్రింక్లర్లు ఇవ్వకుండా రైతాంగాన్ని సర్వనాశనం చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి కార్యక్రమంగానే రైతులకు చేసింది యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరించడము, అదేవిధంగా 90% సబ్సిడీతో స్ప్రింక్లర్లు, డ్రిప్పులు ఇవన్నీ ఇవ్వడంతో ఈరోజు అంటే ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో గత ఏడాది 15,000, 16,000 అరటి సాగు ఉంటే ఈ ఒక్క ఏడాదిలోనే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 10,000 మేరకు అరటి సాగు పెరగడం జరిగింది. అదేవిధంగా అనంతపురం జిల్లాలో కానీ కర్నూలు జిల్లాలో కానీ పెద్ద ఎత్తున అరటి ముఖ్యంగా ఎక్కువగా సాగు చేయడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పులివెందుల నియోజకవర్గంలో పర్యటించి అరటి రైతులు ఇబ్బందులు పడుతున్నారు, ధరలు లేవని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీ ద్వారా ఆయనకు ఈ రాయలసీమ ప్రాంత ప్రజానీకానికి కూడా తెలియజేస్తాను, గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జరిగిన ఆత్మహత్యలలో అత్యధికంగా ఆత్మహత్యలు జరిగిన నియోజకవర్గం పులివెందుల నియోజకవర్గం. నేనేం అబద్దాలు చెప్పడం లేదు, గణాంకాలు ప్రభుత్వం దగ్గర గణాంకాలు ఉన్నాయి. అది జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాయి, ఈ ప్రభుత్వం దగ్గర కూడా గణాంకాలు ఉన్నాయి. ఏ రోజు కూడా అరటి రైతుల గురించి పట్టించుకోకుండా ఈరోజు ఇంకొకటి రైతులకు నేను పంటల బీమా ఇచ్చానని చెప్పాడు. నేను అరటి అనేది పంటల బీమా విధానంలో రబీ పంటలకు సంబంధించి అరటికి ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. 5 సంవత్సరాల్లో రబీ పంటలకు సంబంధించిన పంటల బీమానే గత ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. మేము పంటల బీమా ఇచ్చామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పశ్చాబద్ధం చెప్తున్నారు. ఎక్కడ కూడా గత 5 సంవత్సరాల్లో అరటికి ఏ ఒక్క రూపాయి కూడా పంటల బీమాకు సంబంధించిన క్లెయిములు ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ అంతకుముందు 2014-19 మధ్య కాలంలో రబీ పంటలకు కూడా బీమా ఉండే పరిస్థితుల్లో అరటికి కూడా 2 విడతలుగా పంటల బీమా కూడా రావడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాలు అంటే వరదలు, తుఫాన్ల కంటే కరువు కాటకాలు ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి మళ్ళీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశారో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో మళ్ళీ తీసుకొని వచ్చేసి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో మెట్ట ప్రాంత రైతులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం జరుగుతుందని చెప్పి ఖరీఫ్, రబీ పంటలకు కూడా ఈరోజు పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఇవన్నీ ఎన్ని చేసినా కూడా రైతులకు తక్కువే. దీంతో పాటు మార్కెటింగ్ సౌకర్యాలు కూడా పెద్ద ఎత్తున మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకున్నట్టు నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. రైట్. నారాయణ రెడ్డి గారు, జిల్లాల వారీగా తీసుకున్నప్పుడు రాయలసీమకు వైసీపీ కంటే కూటమి ప్రభుత్వం అదనంగా చేసిన మేలేంటి? కూటమి ప్రభుత్వంలో ఈ రోజున మార్కెటింగ్ సౌకర్యాలు కలగజేసేదానికి మార్కెటింగ్ టైఅప్ కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే జిల్లా వైజ్ ఒక యంత్రాంగం తయారు చేసి ఎక్కడెక్కడ ఏమేమి పంటలు పండుతా ఉన్నాయి, వీటిని ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేయాలి, ఎక్కడ దీనికి సంబంధించి ఇంపోర్ట్గా మనం ఏమన్నా గింజలు తెచ్చుకోవాలా, దాన్ని ఎక్కడ వాడాలి అనేటువంటి ఆలోచనతోటి ఇవాళ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందిస్తూ ఉన్నారు. ఎందుకంటే రైతు ఒక్కడిగా ఎక్స్పోర్ట్ చేయలేడు. ఏదైనా కూడా సరే ఒక చిన్న ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఆ ఎక్స్పోర్ట్ నెంబర్ కానీ అవన్నీ కూడా తీసుకొచ్చుకోవాలంటే రైతుకు సాధ్యం కాదు. కాబట్టే ప్రభుత్వం దీంట్లో సహకారం అందించాలి. కాబట్టే ప్రభుత్వం దీంట్లో సహకారం అందించి ఇక్కడ పుచ్చకాయలు వచ్చాయి, లేకపోతే ఎక్కువగా టమాటాలు ఉన్నాయి,
ఎక్కడ ఏం చేస్తే దీనికి మళ్ళా రేట్ పెరిగేదానికి అవకాశం ఉంటుంది, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఎక్కడ పెట్టాలి, వాటిని ఎక్కడ కల్చర్ చేసుకుని తర్వాత స్టాక్ చేసుకుని ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేయాలి, ఇలాంటి అవగాహన కల్పిస్తే కానీ రైతుల యొక్క జీవితాలు మనకు మెరుగుపడవు అని చెప్పినటువంటి ఆలోచన ఆయనకి చాలా క్లిష్ట కనబడతా ఉన్నాయమ్మా. ఎందుకంటే మనం ఎక్కువగా వరి వేరుశెనగ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. వరి అంటే సరే, వరి మనం మొత్తం కూడాను ఎక్కడ పట్టినా అక్కడ మాకైతే మా 3-4 జిల్లాల్లో అయితే ఎక్కువగా కృష్ణా నుంచి తీసుకుంటే కోస్టల్ ఏరియాస్లో అంతా కూడా వరి ఎక్కువగా పండుతుంది. మరి అట్లాగే మనకు ఉన్నటువంటి రాయలసీమ 4 జిల్లాల్లో కింద చూసుకుంటే ఎక్కువ కూడాను సిరికల్చర్ హార్టికల్చర్ కింద ఎక్కువగా వస్తాయి. వాటిల్లో ఇన్కమ్ ఎక్కువ జనరేటింగ్ ఉంటుంది. కానీ ఇన్కమ్ జనరేటింగ్ చేయాలి అని అంటే ఏ యొక్క దేశంతో మనం టైఅప్ అవ్వాలి, ఏ ప్రాంతంతో టైఅప్ అవ్వాలన్నది ఇప్పుడు మనకు కావాల్సినటువంటిది. దీన్ని రైతులకి అవగాహన కల్పించాలని ఇవాళ కూట ప్రభుత్వంలో అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు మన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇద్దరు కూడా కలిసి ప్రజలకి అవేర్నెస్ తీసుకురావాలి, దీనికి సహకారం అందించాలని చెప్పని ఇవాళ ముందుకెళ్తున్నటువంటి విషయం కూడా తెలియజేస్తున్నామా. ఇదే కాకుండా సబ్సిడీ విషయం, గతంలో సబ్సిడీ విషయం చూస్తేమ్మా అసలు సిరి కల్చర్ కానీ రాంగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక్క స్ప్రింకిల్ ఇవ్వడం కానీ లేకపోతే ఒక్క రైతుకి సబ్సిడీ చేర్చడం కానీ సీనికాయలకు కావచ్చు, ఏది కూడాను పండ్ల తోటలకు కావచ్చు, అరటి తోటలకు కావచ్చు, ఆకు తోటలకు కావచ్చు, ఎక్కడ కూడా రూపాయి ఇచ్చినటువంటి దాఖలా వైసీపీలో కనబడలేదమ్మా. అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే మార్కెటింగ్ చేయగలిగినటువంటి ఎక్కువ ఆదాయాలు వస్తాయో వాటి మీద ఎక్కువగా ఆలోచన చేసి వాటిని చేయించాలనేటువంటి రూపకల్పనతో ఇవాళ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతూ ఉన్నదన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. ఓకే, రవిశంకర్ రెడ్డి గారు, రాయలసీమలో 65 రకాల ఉద్యాన పంటలు పండుతున్నాయి. వీటిలో 18 రకాలకు ప్రపంచంలో మంచి డిమాండ్ ఉంది. రాయలసీమను ఉద్యాన పంటల హబ్గా తీర్చిదిద్దటం కోసం ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇంకా ఏమేం చెయ్యాలి? వాస్తవానికి రాయలసీమ రైతులు ఇంతకుముందే ఒక పెద్ద లీడర్ చెప్పినట్టు మట్టిలో అద్భుతాలని సృష్టించగలిగిన గొప్ప శ్రమజీవులు రాయలసీమ రైతులు అని చెప్పినాడు. కాబట్టి అట్లాంటి రైతాంగం రాయలసీమ ప్రాంతంలో ఉన్నందుకు మేము గర్విస్తూ ఉన్నాం. దురదృష్టం ఏమిటంటే మాకు గత కొన్ని దశాబ్దాలుగా నీళ్లు లేకపోవడంతో మా రైతాంగం నష్టపోయింది. సరే, ఇప్పుడు నీళ్ల సమస్య కొంత పరిష్కారం కావడానికి వర్షాలు రావడం, ప్రాజెక్టులలో నీళ్లు ఉండడం, గ్రౌండ్ వాటర్ పెరగడంతో ఇక్కడ పంటలు పండించడం పెరిగింది. పంటల్లో కూడా ఉద్యానవన పంటలు బాగా పెరిగినటువంటి జిల్లాల్లో రాయలసీమ ముందు బాగానుంది. మీరు చూస్తే ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు లేని దానిమ్మ ఇట్లాంటి పంటలు కూడా ఈ కాలంలో బాగా పెరిగినాయి. డ్రాగన్ ఫ్రూట్ బాగా పెరిగింది. ఇంతకుముందు నుంచే ఉన్న అరటి, లేకపోతే బత్తాయి, బొప్పాయి ఇట్లాంటి పండ్ల తోటలు కూడా బాగా పండించేటువంటి ప్రాంతంగా రాయలసీమ ఉంది. ఒక మాట వాస్తవంగా చెప్పుకోవాలి, రైతులు పంట విపరీతంగా పండిస్తున్నారు. రైతులు అమ్ముకునే దశ వచ్చేసరికి దళారులు చేరి పంటకు గిట్టుబాటు కాని పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దాని మీద ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బత్తాయి సీజన్ వచ్చినప్పుడు బత్తాయికి ధర లేకుండా 12,000, 11,000కి దళారులందరూ కలిసి దించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అరటి విపరీతంగా ఉంది. మార్కెట్లోనేమో 50 రూపాయలు, 60 రూపాయలు డజన్ ఉంది. అక్కడేమో రైతులు 2 రూపాయలు కేజీ, 3 రూపాయలు గిట్టుబాటు కాక ఎనుములకు వేస్తున్నటువంటి పరిస్థితి, పొలాల్లో వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి అన్బ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయడం అన్నది ప్రభుత్వం తక్షణమే చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు దానిమ్మ కూడా పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం 1,20,000 అమ్మినటువంటి దానిమ్మ టన్ను పోయిన సంవత్సరం చూస్తే 25,000-26,000కు పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నింటినీ మనం బ్యాలెన్స్ చేసుకొని రైతుకు గిట్టుబాటు అయ్యేటువంటి పరిస్థితిని, రైతుకు ఖచ్చితంగా ఈ రేటు ఉంటుంది అన్నటువంటి వాతావరణాన్ని, ఇప్పుడు ప్రతి వస్తువు ఉత్పత్తి చేసేటువంటి పెట్టుబడిదారుడు లేకపోతే పరిశ్రమ యజమాని తన వస్తువు ఎంత ఉండాలో తను నిర్ణయించుకుంటున్నాడు. కానీ రైతు పండించిన పంటకి ఆ టైం వచ్చినప్పుడు రైతుకు ఆ రకమైన స్వేచ్ఛ కానీ ఆ రకమైన సౌలభ్యం కానీ లేకపోవడంతో దళారుల ఇష్టారాజ్యం మీద, దళారుల వాళ్ళు చెప్పేటువంటి రేట్ల మీద ఆధారపడి రైతు బతకాల్సినటువంటి పరిస్థితి. ఇదొకటే కాదు, అన్ని పంటలు, పసుపు కానీ లేకపోతే వరి కానీ ఇట్లాంటి, పక్కనే నెల్లూరు వాళ్ళు దండిగా వరి పండిస్తారు. కరెక్ట్గా వరి పండిన తర్వాత దళారులు వచ్చి రేటు తగ్గిస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం కొంత ప్రొక్యూర్ చేస్తుంది కానీ దీంట్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఏమైనా రైతు పండించిన పంటకు సరైనటువంటి ధర నిర్ణయించగలిగితే, ధర
లభించగలిగితే తప్పకుండా రైతు చాలా గొప్పవాడుగా మారతాడు. ఈరోజు రైతు పిల్లలకు పెళ్లిళ్ళు కాకుండా ఉన్నటువంటి పరిస్థితి నుంచి మారుతుంది. ఈ మార్పు రావాలి. ఈ మార్పు కోసం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి రాయలసీమ ప్రజలు ఆశిస్తున్నారు. ఆ వైపు ఈ ప్రభుత్వం కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనపడుతున్నది. ఈ దాంట్లోనే 40,000 కోట్ల రూపాయలతోటి ప్రత్యేకమైన కార్యక్రమం, రైతులకు సంబంధించిన పంటల్ని ఎగుమతి చేయాలని, అట్లాగని ఇతర దేశాల్లో ఎక్కడైతే మార్కెట్ ఉందో ఆ మార్కెట్లకు ఎగుమతి చేయడం ద్వారా ఇతర దేశాలన్నింటికి దీన్ని సప్లై చేయాలనేటువంటి ఒక ఆలోచన చేస్తుంది. అవన్నీ మంచి ఆలోచనలు. అవన్నీ రైతులకు చేరి రైతులకు లాభాలు చేకూరిస్తే ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రజలు రైతులు గుండెల్లో పెట్టుకుంటారని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. రైట్. రామ్ గోపాల్ రెడ్డి గారు, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసే ప్రతిపాదన ఎంతవరకు వచ్చింది? కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామనేది ఎన్నికల ముందే ఎన్డీ కూటమి హామీ ఇవ్వడం జరిగింది. ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ద్వారా సుప్రీంకోర్టుకు కూడా దాని లేఖ కూడా పంపడం జరిగింది. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ కూడా గతంలోనే, అంటే మాతో పొత్తు లేనప్పుడు 2019 ఆ ప్రాంతం 2014-19 మధ్య కాలంలో రాయలసీమ డిక్లరేషన్ అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిక్లరేషన్ ఇచ్చినప్పుడు కూడా రాయలసీమలో కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అందరం కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి ఆ కళ కూడా త్వరలోనే సాకారం అవుతుంది. దానికి సంబంధించిన ప్రక్రియ కూడా లోకేష్ బాబు గారు దానికి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టుకుని అతి త్వరలోనే, అంటే కొన్ని రోజుల్లోనే రాయలసీమలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసే ఆ నిర్ణయం కూడా, ఆ ఉత్తర్వులు కూడా కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తుందని మేము ఆశిస్తున్నాం. దానికి సంబంధించి స్థల సేకరణ కూడా పూర్తి కావడం జరిగింది. ఇటీవల గత కొన్ని రోజుల క్రితం హైకోర్టుకు సంబంధించిన న్యాయమూర్తుల బృందం కూడా అదైతే జగద్గిరిగుట్టలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సూచించిందో ఆ స్థలాన్ని కూడా పరిశీలించి రావడం జరిగింది. త్వరలోనే హైకోర్టు బెంచ్ రాయలసీమ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న హైకోర్టు కళ కూడా సాకారం కావడం జరుగుతుంది. దానికి ప్రత్యేకంగా అటు న్యాయశాఖ మంత్రి ఫరూక్ గారు కానీ, లేకపోతే లోకేష్ గారు రాయలసీమ ప్రాంతంలో పాదయాత్ర చేసేటప్పుడు ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. కడపలో జరిగిన రాయలసీమ డిక్లరేషన్ సందర్భంగా కూడా రాయలసీమలో హైకోర్టు మేము అధికారంలోకి వస్తే హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. పాదయాత్ర సందర్భం కూడా అనేక బహిరంగ సభలలో ఆయన జరిగింది. ఆయన పూర్తిగా దాని మీద ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. ఇటీవలనే ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా హైకోర్టు బెంచ్కి సంబంధించిన ఆ కార్యాచరణను కూడా ఆ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసేదానికి ఒక అధికారుల బృందం కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కొంతమంది ఎంపీలను కూడా ఆ బెంచ్ వ్యవహారాలకు సంబంధించిన ఆ కార్యాలయాల్లో ఆ పని సాఫీగా జరిగేట్టుగా, త్వరితగతిన జరిగేటట్టుగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేయడం జరుగుతుంది. గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి దృష్టి కూడా లోకేష్ బాబు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. త్వరలోనే రాయలసీమ ప్రాంత ప్రజలు అనేక రోజులుగా ఎదురు చూస్తున్న హైకోర్టు ప్రారంభము ఆ కళ నెరవేరబోతుంది. ఓకే. నారాయణ రెడ్డి గారు, ఎయిర్పోర్టులు, హైవేలు, మౌలిక సదుపాయాల పరంగా చూస్తే రాయలసీమలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు గమనించిన తేడా ఏంటి? ఇవాళ చూస్తామంటే నెల్లూరు ఇమీడియట్గా టేకప్ చేయమని చెప్పనేసి ఆ స్థల సేకరణ గతంలోనే జరిగింది. కొంత వివాదం ఉండింది, అది కూడా పూర్తి అయిపోయింది. ఇప్పుడు అతి త్వరలో దానికి టెండర్ల ద్వారా నెల్లూరు ఎయిర్పోర్ట్ కూడా రావడం కూడా జరుగుతుంది. అట్లాగే భోగాపురం గతంలో ఎయిర్పోర్ట్ అన్నారు కానీ అది సంక్షోభంలో ఎక్కడో సమస్యలు ఉన్నాయని చెప్పి భూ వివాదం ఉన్నాయని అవి కూడా అయిపోయినాయి. కానీ ఏది ఏమైనా మన ప్రాంతవాసి మనకు ఎర్రంనాయుడు గారి అబ్బాయి మనకు మంత్రి కావడం, తద్వారా మనకి ఈ రోజున విమానాశ్రయానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఇంకా స్పీడ్గా వెళ్లేదానికి కూడా శ్రీకారం చుడతా ఉన్నారు. అదేవిధంగా కొత్తగా కూడా రామ్మోహన్ రావు గారు కూడా అట్లాగే ఇవాళ నెల్లూరు పక్కన ఏదైతే ఉందో తడ దగ్గర కూడాను ఒక చిన్న ఎయిర్పోర్ట్ తీసుకురావాలనేటువంటిది ఆలోచన కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇవాళ అంతర్జాతీయంగా అన్ని ఎయిర్పోర్ట్లు పెద్దవైపోయినాయి. ఇవాళ ప్రైవేట్ జెట్స్ కానీ లేకపోతే ప్రైవేట్ గూడ్స్ కానీ తీసుకెళ్లాలంటే ఎక్కడ కూడా ఎయిర్పోర్ట్స్ లేవు. అలాంటి ఎయిర్పోర్ట్స్లోకి వెళ్ళినప్పుడు ఛార్జీలు ఈవెన్ అక్కడ పార్కింగ్ ఛార్జ్ అయ్యే ₹1,00,000 అవుతుంది. ఒక్కొక్క చిన్న ఫ్లైట్ 8 సీటర్ కావచ్చు, 6 సీటర్ కావచ్చు, వీటికంతా కూడాను. దీని గురించి ఆలోచించి శ్రీ సిటీ ఏరియాలో కూడాను ఇంకొక ఎయిర్పోర్ట్ తీసుకురావాలనే ప్రతిపాదనకి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తూ ఉందన్నటువంటి విషయం కూడాను నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా విమానం ద్వారా ప్రయాణం చేసే వాళ్ళు ఎక్కువ సంఖ్య పెరిగింది కాబట్టి దేశవ్యాప్తంగా కూడా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు అనేకమైనటువంటి ఎయిర్పోర్ట్లు, ఇప్పుడు డేటా పరంగా నేను ఇప్పుడు ఇమీడియట్గా ఇవ్వలేను కానీ
అనేకంగా దాదాపు 3 4 ఎయిర్పోర్ట్లు మెరుగ్గా చేసి ఇంకా కూడా ప్రజలకు అందించాలి దేశవ్యాప్తంగా అని చెప్పని ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా ఆలోచిస్తూ ఉంది. దాంట్లో భాగంగా మనకు ఇక్కడ ఉండేటువంటి ఈ ప్రాంతంలో మనకు భోగాపురం, అట్లాగే మనకు నెల్లూరు ఎయిర్పోర్ట్ రావడం కానీ, అట్లాగే పక్కన ఉన్నటువంటి రాష్ట్రం అయినటువంటి తెలంగాణ, గతంలో మనతో ఉన్నటువంటి రాష్ట్రం అయినటువంటి తెలంగాణలో కూడా వరంగల్లో కూడా ఎయిర్పోర్ట్ తీసుకురావాలనేటువంటిది ప్రతిపాదనలు కూడా పంపినట్టు ఇవాళ మేము తెలియజేస్తూ ఉన్నామా. ఇవన్నీ కూడా వచ్చేస్తే మెరుగైనటువంటి అంటే సమయం తక్కువతోటే ప్రయాణాన్ని సురక్షితంగా చేరేదానికి మేధావులందరూ కూడాను ఎక్కువ సమయం తీసుకొని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి లేకపోతే ట్రైన్లలో నిద్రపోయి అక్కడ లేచిపోయి టైం వేస్ట్ కాకుండా వాళ్ళ మేధావితనాన్ని కూడా మనం ఎక్కువగా వాడుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. అందువల్లనే ఇవాళ రైళ్లు కూడా వేగవంతమైనటువంటి రైళ్లను కూడా తీసుకురావాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. తద్వారానే ఇవాళ అదే విధమైనటువంటి ఆలోచనలోని వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు. అట్లాగే ఇవాళ మొన్ననే ఇటీవల చూశారు చంద్రబాబు నాయుడు గారు కానీ మా రోడ్లకు సంబంధించినటువంటి మంత్రి గారు ఎవరైతే ఇక్కడ నితిన్ గడ్కరీ గారు ఉన్నారో ఆయన చెప్పాడు, విజయవాడ నుంచి మా హైదరాబాద్కి 2 గంటల 20 నిమిషాల్లో ప్రయాణం చేసేటట్టు రోడ్డునే తీసుకురావాలి, ఎక్స్ప్రెస్ హైవే కారిడార్ అంటే 130 కిలోమీటర్లు 140 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే కార్లు కావచ్చు, బస్సులు కావచ్చు తీసుకొచ్చి గమ్యం చేరేదానికి 2 గంటలు 2.5 గంటల సమయంలో చేరాలనేటువంటి ఒక దృక్పథంతో ఇవాళ ఆలోచిస్తున్నారు. అంటే మరి ఈ ప్రభుత్వం ప్రజల గురించి ఏ విధంగా ఆలోచిస్తుంది, ప్రజల యొక్క మౌలిక సదుపాయాలు అందించే దాంట్లో ఏ విధంగా ముందుకెళ్తుంది, రైతుల యొక్క మౌలిక సదుపాయాలు అందించేదానికి ఏ విధంగా ముందుకెళ్తున్నది మంచి చేసే ప్రభుత్వం అన్నది ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారమ్మా. ఈ విషయాన్ని ప్రజలకు అందరికీ కూడా మనం తెలియచేయాలి. ముఖ్యంగా పరిశ్రమలు అయితే అమ్మా విప్లవం వచ్చేటట్టుంది. పరిశ్రమల విప్లవం అర్థంగా మొన్నటికే 11 లక్షల కోట్లు, తర్వాత 13 లక్షల కోట్లు, మరి ఇంకా కూడా పైప్ లైన్లో ఉన్నాయి కార్లు వేరేటువంటివి. నాకైతే ఒక ఐడియాలజీ కూడా వచ్చిందమ్మా, మీ ద్వారా అది ఇప్పుడు ఎవరికి చెప్పలేదు, మీ ద్వారా అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఏదైతే మనకు సోలార్ పవర్ ఉంది, బోల్డ్ అంత ఉంది మనకు కావాల్సింది. మరి మన కార్లు ఇవన్నీ కూడా మనం వాడుతూ ఉన్నాం. కానీ నేను అలాంటి దాన్ని కాదు, మన రోడ్డే సోలార్ రోడ్ వేయాలి, మన రోడ్డు పక్కనే సోలార్ వ్యవస్థను రన్ చేయాలి. తద్వారా వైఫై ద్వారా మనం కారు కనిపెడితే ఆ కారులోకి ఈ సోలార్ పవర్ని ఎనర్జీగా తీసుకొని ఆ కారు ఎంత దూరం కావాలన్నా వెళ్ళేదానికి డే టైం ఎంత దూరం కావాలన్నా కూడా సరే అసలు ఫ్యూల్ అనేది అక్కర్లేదు. ఈ విధంగా ముందుకు వెళ్తే బోల్డ్ అంత ఖర్చు తగ్గుతుంది, బోల్డ్ అంత పొల్యూషన్ తగ్గుతుంది, అనేక విధంగా ముందుకు వెళ్లేదానికి శ్రీకారం జరుగుతుంది. తప్పకుండా ఈ ప్రయత్నం కూడా R&Dలో మొదలు పెట్టాలని చెప్పని నేను మళ్ళా కాలేజెస్ కూడా అనేక కాలేజెస్ కూడా పోయి ఈ విషయాన్ని ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్కి కూడా తెలియచేసి దీని మీద R&D ద్వారా ముందుకు వెళ్తే తప్పకుండా ఈ యొక్క సోలార్ వ్యవస్థని ఎక్కడైతే మన దగ్గర ఉన్నటువంటి ఉష్ణోగ్రతని ఎండని వాడుకొని అనేకంగా మనం పెద్ద పెద్ద కావాల్సినటువంటి 2 మెగావాట్స్ కావచ్చు 3 మెగావాట్స్కి సంబంధించినటువంటి కరెంటును కూడా ఉత్పత్తి చేసుకొని వైఫై ద్వారానేనమ్మా. కారేమో పోతా ఉంటుంది, పక్కన ఉన్నటువంటి దాంట్లో వైఫై ద్వారా మనం ఏదైతే మన టీవీ నడుపుకుంటున్నామో అలాగే తీసుకొని ముందుకు వెళ్ళేదానికి అవకాశాలు ఉన్నాయనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఓకే, రవిశంకర్ రెడ్డి గారు, లా అండ్ ఆర్డర్ కోణంలో నుంచి చూసినప్పుడు వైసీపీ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు గమనించిన తేడా ఏంటి? తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా 1995 నుంచి నేను చూస్తున్నాను. సహజంగా తను శాంతి భద్రతలు ఉండాలని కోరుకుంటాడు, శాంతి భద్రతలు మెయింటైన్ చేయడం కూడా చేస్తాడు. అది దాంట్లో హైదరాబాద్ దగ్గర నుంచి రాయలసీమలో ఫ్యాక్సినిజం తగ్గించే దాని వరకు అనేక ప్రయత్నాల్లో శాంతి భద్రతలు కాపాడడంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు జాగ్రత్తగా ఉంటుందన్న అభిప్రాయం ఉంది ప్రజలకి. ఆ మేరకు ఇప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం రాయలసీమ ప్రాంతంలో తప్పకుండా శాంతి భద్రతలు మెరుగ్గానే నిర్వహిస్తుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అయితే సమస్యలు లేవా అంటే ఉంటాయి సమస్యలు. వాటిని మైన్యూట్ లెవెల్ సమస్యలు పరిష్కరించడంలో మరింత చొరవని, మరింత నిశ్చితమైన దృష్టిని ప్రభుత్వం ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. పోలీసు వ్యవస్థ ఇప్పుడు నిన్న మీరు పొద్దుటూరు ఈనాడోళ్ళు చాలా పెద్ద వార్త రాసినారు, స్టేట్ పేజీలో రాశారు ఈరోజు. పొద్దుటూరులో పోలీసు వ్యవహారం, లేకపోతే కడప చుట్టుపక్కల జరిగిన అంతకుముందు అసలు పోలీసులు ఏమంటారు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నారో అందరికీ కనపడతా ఉన్నది.
తప్పకుండా శాంతి భద్రతల్ని కాపాడడంలో తెలుగుదేశం ప్రభుత్వం కొంత మెరుగైన ప్రదర్శన చేస్తుంది అన్న దాంట్లో నాకేం భిన్న అభిప్రాయం లేదు. ప్రజలు కూడా అట్లాంటి అభిప్రాయంతోనే ఉన్నారు. దాన్ని ఇప్పుడు ఏవైతే చిన్న చిన్న సమస్యలు కనబడుతున్నాయో అట్లాంటి వాటిని మరింత జాగ్రత్తగా వ్యవహరించకపోతే అవి పెద్ద కూర్చునేటువంటి ప్రమాదం ఉంది. లేకపోతే ఒక ఇద్దరు సిఐలు, ఇద్దరు ఎస్ఐలు, కొంతమంది పోలీసులు పోయి ఒక బంగారు వ్యాపారస్తుని, చాలా పెద్ద పట్టణం అది ఆంధ్రప్రదేశ్లో మరో రెండో బొంబాయిగా పిలువబడుతున్న పొద్దుటూరులో, వాళ్ళు ఇష్టారాజ్యంగా అది ఒకతన్ని కిడ్నాప్ చేయడం ఏంది, తీసుకుపోయి ప్రైవేట్ గోడౌన్లో పెట్టడం ఏంది, అతన్ని కొట్టడం ఏంది, అతనితో ఇంటికి వెళ్ళి పత్రాలు తీసుకురావడం ఏంటి, ఇవన్నీ అంగీకరించడానికి సాధ్యమయ్యేటువంటి విషయాలు కాదు. అవే కాకుండా మనం కొన్ని తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే ఇట్లాంటి వాళ్ళు కొంత సమస్య సృష్టించడానికి ప్రయత్నం చేసిన వాటన్నింటినీ బ్యాలెన్స్ చేయడంలో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళాలని చెప్పి నేను భావిస్తున్నాను. ముఖ్యంగా అందరినీ యువైఎస్పీలని రాయలసీమలో పెట్టినారు. అది ఒక మంచి సానుకూలమైన పరిణామం. కడప ఎస్పీ కానీ, లేకపోతే మన పక్కన ఉన్న ఒంగోలు ఎస్పీ కానీ, తిరుపతి ఎస్పీ కానీ, లేకపోతే అనంతపురం ఎస్పీ కానీ, వీళ్ళంతా యంగ్ జనరేషన్. కర్నూలు ఎస్పీ కానీ, ఇదంతా కూడా మంచి కొత్త బ్యాచ్ని పెట్టినారు. వాళ్ళు కూడా వాళ్ళు రుజువు చేసుకోవాలనుకుంటారు కాబట్టి తప్పకుండా శాంతి భద్రతలు బాగానే ఉంటాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. అయితే కొన్ని కేసుల విషయంలో ఇప్పుడు గండికోటలో అమ్మాయి చనిపోయింది, అది ఇంతవరకు తేలలేదు. ఇట్లాంటి వాటిని త్వరగా తేల్చాల్సినట్టు. గండికోటలో చనిపోయిన అమ్మాయి అది 6 నెలలు అయిపోతుంటే కూడా ట్రేస్ అవుట్ చేయనటువంటి పరిస్థితి ఉండడం అన్నది ఇంత టెక్నాలజీ ఉన్న కాలంలో కూడా ఆశ్చర్యకరమైన విషయం కదా. అది ఇంత టెక్నాలజీని యూజ్ చేస్తున్న, లేకపోతే చాలా ప్రతిష్ట ఉన్న పోలీస్ వ్యవస్థ ఉన్న రాష్ట్రంలో అట్లాంటి కేసులు ప్రజల్లో ఒక రకమైన భయాన్ని, చంపితే పట్టుకోలేరేమో అన్న భయాన్ని కలిగించడానికి తోడ్పడతాయి తప్ప లేకపోతే ఇంకోటి ఏం కాదు. ఇట్లాంటి వాటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. రైట్. ధన్యవాదాలు రవిశంకర్ రెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, రామ్ గోపాల్ రెడ్డి గారు. ఇది వాటి ప్రతిధ్వని.